హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని రానున్నటువంటి 4 రోజుల పాటు పలు జిల్లాల్లో కురున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడింది. దీని ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్ర మట్టానికి 7.2 కిలోమీటర్ల లోతులో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఆ తర్వాత రాయలసీమలోని నెల్లూరు, అదేవిధంగా ప్రకాశం దక్షిణ ప్రాంతాలు, కడప, కర్నూలులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ వ్యాప్తంగా ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడనుంది. దీని ప్రభావంతోనే అత్యధిక వర్షాలు నమోదు కానున్నాయి. ఇక ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. ఇకపోతే మనకి ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఈ రోజు రేపు చలి తీవ్రత భారీగా పెరగనుంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి. అత్యధికంగా రాయలసీమ జిల్లాలో 160 నుంచి 170 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతుంది. ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.